వెల్కమ్ బ్యాక్. సార్, లోకేష్తో వారసత్వ పోటీ లేదు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ అనలేదు, పవన్ కళ్యాణ్ అడిగారు. నేను అది చూశాను, స్మితా ప్రకాష్ ఏఎన్ఐ ఇంటర్వ్యూ. అసలు అంత సీనియర్ ఎడిటరు, జర్నలిస్టు, అసలు అది ఏం క్వశ్చన్, విచిత్రమైన క్వశ్చన్. అంటే మీరు తెలంగాణలో ఈ మధ్య రావాలనుకుంటున్నారు, దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో వారసత్వ పోరుందని. అసలు పోలికుందా? ఇప్పుడు తెలంగాణలో వచ్చేది పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారని వస్తున్నారా? అంత అమాయకుడా పవన్ కళ్యాణ్? సో ఒక అన్నేళ్ళ అనుభవం ఉన్న జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్ చూడండి. తెలంగాణలో మీరు ఈ మధ్య వస్తామనుకుంటున్నారు, దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో మీకు వారసత్వ పోరుందని. ఆంధ్రప్రదేశ్లో 21 సీట్స్ గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ ఉండి అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అక్కడ వారసత్వ పోరు ఉందని చెప్పి తెలంగాణకు వస్తున్నాడా అని క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఉంటుంది చెప్పండి? అందువల్ల ఫస్ట్ ఆ క్వశ్చనే మీనింగ్లెస్ క్వశ్చన్. సో తెలంగాణలో మీరు ఎందుకు రాదలుచుకున్నారని అడిగితే అర్థం ఉన్నది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమో అయిపోయిందట, అందుకే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పని లేక తెలంగాణకు వస్తున్నారట. క్వశ్చన్ అంత అర్థం లేని ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ దానికి చెప్పింది అలాంటిది ఏమీ లేదు అన్నారు. ఎందుకు ఉంటుంది వారసత్వ పోరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్లో ఒకే పార్టీలో లేరు. లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. వారసత్వ పోరు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఉంటుంది? ఏ వారసత్వం అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీకి వారసుడు కావడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్గా ఉన్నారు, సో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ అయ్యాడు వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీకి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ కాలే కదా, ఎట్లా అవుతారని వేరే పార్టీ కదా. 135 సీట్స్ ఉన్న పార్టీకి లోకేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అవును నిజంగానే వారసత్వం అనే వస్తే చంద్రబాబు నాయుడు వారసుడు ఎంపిక అనే అంశం టీడీపీకి వస్తే, చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాలకు వెళ్ళి అట్లాంటిది ఏమైనా జరిగితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నాయకుడే అవుతాడు తప్ప వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో నాయకుడు అవుతారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది, దీంట్లో క్వశ్చన్ ఏమున్నది? సో తెలుగుదేశం పార్టీకి నాయకుడు తెలుగుదేశం నాయకుడు అవుతారు, వేరే వాళ్ళు కారు. అందులో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అవుతారు, వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? సో ఇక వారసత్వం ఎక్కడిది? రెండు వేరు పార్టీలు, ఆ పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయరు. పవన్ కళ్యాణ్ కండిషన్ కూడా అది పెడతారా అనేది క్వశ్చన్ మార్కే. తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలన్నది అది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. ఆ పార్టీ కనుక లోకేష్కు పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండాలా వద్దా అన్నది పవన్ కళ్యాణ్ ఇష్టం. న్యాయంగా అయితే రెండు పార్టీలు వేరు కనుక ఆ పార్టీలో వచ్చే నాయకత్వ మార్పు సంబంధం ఉండకూడదు. బట్ డెఫినెట్గా ఒక ఇష్యూ ఏమొస్తుంది? ముఖ్యమంత్రిగా లోకేష్, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఒక రకము, లోకేష్ ముఖ్యమంత్రిగా అయినాక ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఇంకో రకము. డెమోక్రాటిక్ స్పిరిట్ ప్రకారం తప్పేమీ లేదు, జూనియర్ సీనియర్తో సంబంధం లేదు. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియర్ కాదా? నరేంద్ర మోడీ కన్నా ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా. నరేంద్ర మోడీ కన్నా ముందే చంద్రబాబు నాయుడుకి నేషనల్ పొలిటికల్ ప్రొఫైల్, కన్వీనర్గా, ఎన్డీఏ కన్వీనర్గా. సో జాతీయ రాజకీయాల్లో మోడీ అసలు ఎంటర్ కాకముందే చంద్రబాబు నాయుడు చాలా ప్రాముఖ్యత కలిగిన నాయకుడు. మరి ఇలా చంద్రబాబు నాయుడు మరి మోడీకి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, మోడీ మా నాయకుడు అని చెప్పడం లేదా? అందువల్ల రాజకీయాల్లో సీనియారిటీతో సంబంధం లేదు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీకి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది అన్నదే ఇండికేషన్. చంద్రబాబు నాయుడుకి ఎంత సీనియారిటీ ఉన్నా ఆయన తెలుగుదేశం నాయకుడు, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు చంద్రబాబు నాయుడుకి ఎందుకు వస్తాయి? అలాగే లోకేష్కి వచ్చే అవకాశాలు పవన్ కళ్యాణ్ రావు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరే పార్టీ కదా, ఆయన తెలుగుదేశం పార్టీలో లేరు కదా. సో అందువల్ల మీకు ఈ కంపారిజనే కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్గా ఒక ఇష్యూ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జన సైనికులు కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటారు. దానికి ఉదాహరణే పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్కి వెళ్ళినా సీఎం అంటుంటారు. దానికి పవన్ కళ్యాణే చాలా క్లియర్గా వివరణ ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగానే మీరు గెలిపించుకోలేదు, సీఎం ఎక్కడవుతాను అని కూడా అన్నారు. సో అందువల్ల రాజకీయంగా ఆశలు ఆకాంక్షలు వేరు, రియాలిటీ వేరు. వాస్తవంగా ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగే లాంటి వారు పవన్ కళ్యాణ్ చాలా ప్రొవోక్ కూడా చేశారు, మీరు 60 సీట్లు 70 సీట్లు పోటీయాలని.
కానీ పవన్ కళ్యాణ్ రియలిస్టిక్ ఎస్టిమేట్, నేను ఇది ఇవ్వాలనడం కాదు, నా విశ్లేషణ డే 1 నుంచి మీరు చూడండి ఇదే ఉంటుంది. సో ఇవాళ ఇటీవల పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విషయంలో నా విశ్లేషణ ఏమీ మారదు. మీరు గతంలో కూడా ఇతర వీడియోలు, మీరు 2 ఏళ్ల కిందటి వీడియోలు చూడండి, 3 ఏళ్ల కిందటి వీడియోలు, నా విశ్లేషణ ఇదే. సో పవన్ కళ్యాణ్ రియాలిటీ అర్థం చేసుకొని ఎస్ మనము ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మన ఓటింగ్ చాలా పరిమితం, మన ఓటింగ్ ఒక రాజకీయ స్ట్రైకింగ్ పవర్, పొలిటికల్ స్ట్రైకింగ్ పవర్ రావాలి అంటే మనం జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండే ఒక కూటమికి ప్రాణం పోయాలి అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహం. ఆ వ్యూహము చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల ఆ వ్యూహం చాలా తొందరగా ఫలించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడే కదా బాలకృష్ణ షోలో మీ గేమ్ చేంజర్ అని అన్నట్టు గుర్తు నాకు. సో అందువల్ల నేను అందరికన్నా ముందు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నాను. సో అందువల్ల ఆ రాజకీయ పరిణామాలనే మనకు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ రియాలిటీని అర్థం చేసుకుంటారు కదా. అందువల్ల బట్ డెఫినెట్గా లోకేష్ చీఫ్ మినిస్టర్ అయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఎంబరాసింగ్ ఫీల్ కావచ్చు, ఎందుకంటే మా నాయకుడు సీనియర్ కదా అని. కానీ 2 వేరు పార్టీలు, వేరు పార్టీల బలాబలాలు వేరు, ఆయా పార్టీలకు వాళ్ళు నాయకులుగా ఉంటారు తప్ప ఉండరు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రియాలిటీ అర్థం చేసుకుని లోకేష్ చీఫ్ మినిస్టర్గా ఉన్న సమయంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కొనసాగడం ఒక పాసిబిలిటీ. లేదు, 2వ పాసిబిలిటీ ఈయన ఎన్డీఏలో ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఇలాగే కూటమిలో జనసేన భాగస్వామిగా ఉండడం 2వ పాసిబిలిటీ. 3వ పాసిబిలిటీ లేదు, మేము వేరైతాం, మేము చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అంగీకరిస్తాం, లోకేష్ నాయకత్వంలో ఉండము అని బయటికి రావడం 3వ పద్ధతి. మూడిట్లో ఏది ఎంచుకోవాలన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయం, అది మీ నిర్ణయం, నా నిర్ణయంగా ఉండదు. అలాంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు రాలేదు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడే నాయకుడు, అసలు లోకేష్ ముఖ్యమంత్రి చేస్తున్నది లేదు. ఇప్పటికిప్పుడు చేసిన రోజు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి. వచ్చిన రోజు ఆయనకుండే 3 ఆప్షన్స్ చెప్పాను. ఆ 3 ఆప్షన్స్లో పవన్ కళ్యాణ్ విల్ పికప్ హిజ్ ఓన్ చాయిస్ కదా.